అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ ఈ విల్ లవ్ పార్ట్ 13. విక్కీతో మాట్లాడి బెడ్ మీద వాలింది జ్వాల. పడుకుంటే నిద్ర పడుతుందా? ఒకటే ఆలోచనలు. అసలేంటి మిస్టరీగా మిగిలిపోతున్నాడు? అసలు ఎవరితను అని బుర్ర పేలిపోయేలా ఆలోచిస్తుంటే హీట్ ఎక్కిపోయింది. అర్జెంటుగా కాఫీ తాగాలనిపిస్తుంటే ఇక బెడ్రూమ్ నుండి కిచెన్లోకి వెళ్తుండగా గుమగుమలాడే కమ్మటి కాఫీ ఆమె ముక్కును తాకింది. వాహ్ అనుకుంటూ అలాగే స్మెల్ని పీల్చుకుంటూ ఆ అరోమా ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి ఆమె అడుగులు తెలియకుండానే పడుతున్నాయి. కిచెన్లో సీరియస్గా కాఫీ కలుపుతూ కనిపించాడు మన నందాబాబు. ఒక్కసారిగా గుడ్లు బయటకి పొడుచుకొచ్చి చూసింది జ్వాల. ఇతనేంటి కాఫీ కలపడమేంటి అని కాఫీ కప్లో పోసి తీసుకొచ్చి ఆమె బుగ్గకి చురక అంటించాడు. ఒక్కసారిగా తేరుకొని ఏయ్ ఏంటి అలా కలుస్తున్నావు అంటూ అరిచింది. విగ్రహంలా నిలబడ్డావని చిన్నగా చురక వేశాను. ఇలా ఉంది అంటూ కాఫీ కప్ని ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి ఇది నాకా? అవును నీకే. నేను కాఫీ కోసం వస్తున్నానని నీకెలా తెలుసు? నా గురించి బుర్ర పేలిపోయేలా ఆలోచిస్తున్నావు కదా, మళ్ళీ ఎక్కడ బ్లాస్ట్ అవుతుందోనని. నీకు శ్రమ దేనికి అని నేనే కలుపుతున్నాను అన్నాడు. అతని మాటలకి అసలే బుర్ర హీట్ ఎక్కిపోతుంటే నెక్స్ట్ సెకండ్లో బ్లాస్ట్ అవుతుందనగా కాఫీని కడుపులో పోసింది జ్వాల. అప్పుడు కాస్త రిలాక్స్ అయింది ఆమె బ్రెయిన్. ఇక అక్క నుండి వచ్చి సోఫాలో కూలబడుతూ ఉఫ్ అని అనుకొని తల మునకలుగా వర్క్ చేస్తున్న బాబుని చూసి నిన్ను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు అనింది. ఏంటో అన్నాడు. నువ్వు ఎవరు అనింది. ఆమె క్వశ్చన్కి నవ్వుకుంటూ ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పు? నేను మనిషిని అన్నాడు. అతని ఆన్సర్కి వెర్రి మొహం వేసుకొని చూస్తూ నువ్వు మనిషివా పశువా అని నేను అడగట్లేదు, నువ్వు ఎవరు అంటున్నా. ఆమె మాటలకి షార్ప్గా చూపు చూసి నేను నీ శత్రువుని అన్నాడు ఆమె ఫేస్ ముందర ఫేస్ పెట్టి. ఒక్కసారిగా అదిరిపడింది అంత బేస్ వాయిస్లో చెప్పగానే. ఇక మారు మాట్లాడకుండా అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది జ్వాల. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కీబోర్డ్పై చేతులు ఆగకుండా ఫాస్ట్గా కదుపుతున్నాడు. బుర్ర హీటెక్కిన జ్వాల మార్నింగ్ ఎంతకీ మెలకువ రాలేదు. ఇక ఆమె మీద పడ్డ బకెట్ వాటర్కి ఒక్కసారిగా ఉలికిపడి లేచింది. ఏంటి పాప, టైం 10 అవుతుంది, ఇప్పటి వరకు పడుకుంటారా? ఈరోజు కాలేజ్ లేదా అనగానే యూ ఇడియట్, నా మీదే వాటర్ పోస్తావా అంటూ బాబు మీదకి లేవగానే బాబుకి కోపం వచ్చి పాప బుగ్గలు వత్తిపట్టి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? బారుడు పొద్దెక్కేదాకా పడుకుందిగాక నా మీదకే నోరు లెగుస్తుంది. లుక్ జ్వాల, నా ఇంట్లో ఉంటే సరిపోదు, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి అని చెప్పి నువ్వు నా గురించి ఇంకెప్పుడు తెలుసుకుంటావు చెప్పు? ఎంక్వైరీ చేస్తేనే కదా తెలుస్తుంది. ఇలా డే మొత్తం పడుకుంటే ఎలా తెలుస్తుంది? త్వరగా లేచి కాలేజ్లో నా గురించి ఎంక్వైరీ చేయవా? వెళ్ళు బేబీ. మాటల్లో స్వీట్నెస్ యాడ్ చేసి చూపుల్లో చురకత్తులు దించుతుండే భయంతో గొంతులో నుండి మాట బయటకు రాలేదు. జ్వాల 5 మినిట్స్లో రెడీ అయ్యి నువ్వు నా ముందుండాలి అనగానే మారు మాట్లాడకుండా వెళ్ళింది జ్వాల. ఇక 5 మినిట్స్లో రెడీ అయ్యి బయటకు వచ్చింది. అప్పటికే డైనింగ్ చైర్లో కూర్చున్న నందబాబు జ్వాలని షార్ప్గా చూశాడు. వెళ్ళి అతని పక్కన కూర్చుంది. ఇద్దరికీ వడ్డించింది మెయిడ్. ఫాస్ట్గా తినేసి అక్క నుండి బయలుదేరారు. నువ్వెక్కడికి అనింది ఆమెతో పాటు బయటకు వస్తున్న నందాని చూసి. ఆమె మాటలకి షార్పుగా చూసి కారులో కూర్చున్నాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా వచ్చి స్కూటీ తీస్తుండగా చిటికేశాడు. తల తిప్పి చూసింది. క్షణంలో వచ్చి కూర్చోవాలి అని ఆర్డర్ వేశాడు. కూర్చోకపోతే అని మనసులో అనుకొని అతని పక్కన కూర్చుంది జ్వాల. కూర్చోవడమే ఆలస్యం. కార్ స్టార్ట్ చేసి వాయువేగంతో కాలేజ్లో ఆపాడు కార్ని. అంత స్పీడ్గా తీసుకొచ్చేసరికి కడుపులో లోపినట్లు అవుతుంది ఆమెకి. మిర్రర్లో ఆమెను చూసి ఇక దిగుతావా ఇక్కడే సెటిల్ అవుతావా అని కాస్త బేస్గా చెప్పగానే కిందకి దిగింది. ఆమె దిగడమే ఆలస్యం. అక్క నుండి కార్ని రయ్యమనిపించాడు. ఇతనేంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు? బాబోయ్, ఇతని గురించి ఆలోచిస్తే నేను పిచ్చిదాన్నయ్యేలాగా ఉన్నాను అనుకుంటూ విక్కీ నిక్కీ ఆమెకు ఎదురు రావడంతో చిన్నగా స్మైల్ ఇచ్చి ఏమైంది ఈరోజు ఇంత లేట్ అయింది? ఏం చెప్పమంటావు
నైట్ బుర్ర పేలిపోయేలా వాడి గురించి ఆలోచించాను. అస్సలు నిద్ర పట్టలేదు. మార్నింగ్ లేచే టైంకి నిద్ర పట్టింది. సర్లే, మనం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం పదా అంటూ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళారు ముగ్గురు. మే ఐ కమిన్ సార్? కమిన్ అన్నాడు. లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసి కూర్చున్నారు. చెప్పండి, ఎందుకు వచ్చారు? అది సార్, మీ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అంటున్న జ్వాల మాటలకి చెప్పు ప్రజ్వల. అది సార్, ఒకసారి ఇటు చూడండి అంటూ ఐడి కార్డ్ చూపించింది. దాన్ని చూసిన ప్రిన్సిపల్ అప్పటి వరకున్న ప్రశాంతత పోయి కంగారు వచ్చేసింది అతడి ఫేస్లో. అంతా అబ్జర్వ్ చేస్తున్న ముగ్గురు చూశారు కదా. చెప్పండి సార్, నాకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అంటున్న జ్వాల మాటలకి ప్లీజ్ ప్రజ్వల, నన్ను ఏం అడగకండి, ఇక్కడి నుండి వెళ్ళండి. ప్లీజ్ సార్, అదేంటి అలా మాట్లాడతారు? చెప్పడానికేంటి, రూల్స్ ఒప్పుకోవమ్మా అంటూ కాస్త గట్టిగా అరిచాడు. అతని కోపానికి జడిసి అక్కడి నుండి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అసలేం జరుగుతుంది విక్కీ అని తలకి చేతులు పెట్టుకొని కూర్చుంది జ్వాల. నాకు అదే అర్థం కావట్లేదు. అసలేం చేద్దాం? చేసేదేముంది, నెక్స్ట్ ప్లాన్ అభిజిత్ చెప్పినట్లు చేద్దాం అనింది జ్వాల. ఏం చెప్పాడు? చెప్పను, చేసి చూపిస్తా. ఎందుకంటే వాడికి తెలిసిపోతుంది కాబట్టి. ఓకే, నువ్వు వేసే అడుగులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ముగ్గురు చేతులు కలిపారు. ఈ ప్రాసెస్లో నా ప్రాణాలు పోయినా, నా క్యారెక్టర్ దెబ్బతిన్నా లెక్క చేయను. నన్ను నేను వాడికి అర్పించుకొనైనా సరే నిజాన్ని బయట పెడతాను అనుకుంటూ క్లాస్కి వెళ్ళింది. ఇక క్లాసెస్ అన్నీ శ్రద్ధగా విని చాలా రోజులవుతుంది ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని అనడంతో ముగ్గురు కలిసి కేఫ్కి వెళ్తుండగా హాయ్ బ్యూటీ అంటూ వచ్చాడు నీరజ్. జ్వాల సీనియర్ ఎప్పటి నుండో ఆమె వెంట పడుతున్నాడు. బట్ జ్వాల వాడి ప్రపోజల్కి ఒప్పుకోవట్లేదు. అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి అతని ముందుకు లాక్కున్నాడు. అలా లాగగానే ఆమెకు కోపం వచ్చి అతడి చెంపపై ఒక్కడు పీకింది. కొట్టినా కానీ ఆమె టచ్ చేసిందని మురిసిపోతూ అతని చెంపపై చేయి పెట్టుకుని థ్యాంక్ యూ జ్వాల, థ్యాంక్ యూ సో మచ్ నన్ను టచ్ చేసినందుకు. నీ టచ్ కోసం ఎన్నేళ్లుగా పరితపిస్తున్నాను, ఈరోజు టచ్ చేశావు అంటున్న అతని మాటలకి రై, సింహం నోట్లో తల పెడుతున్నావు, జాగ్రత్త అన్నాడు విక్కీ. అతని మాటలకి సింహం అంటే జ్వాలనే అనుకున్నాడు. కానీ మనుషులను తినే సింహం అని తెలీదు పాపం. ఆ సింహాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను ఒక్కసారి నన్ను ప్రేమగా కనీసం చూస్తే చాలు, నా జన్మ ధన్యమైపోతుంది అన్నాడు నీరజ్. అతని మాటలకి అసహనంగా చూస్తూ ఆర్ యూ మ్యాడ్? స్టే అవే ఫ్రమ్ మీ. నో జ్వాల, ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు. అరే, నీకు ఎలా చెబితే అర్థమవుతుంది అని తలపై చేతి పెట్టుకొని పరేషాన్గా అంటుంటే నా కోసం నువ్వు ఇంతలా తాపత్రయపడుతుంటే చాలా నచ్చింది జ్వాల. రేయ్, నువ్వు ఇంకోసారి జ్వాల కంటికి కనిపించావనుకో నేనే నిన్ను చంపేస్తా, వెళ్ళిక్క నుండి అంటూ అరిచాడు విక్కీ. నో విక్కీ, నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, తనకి దూరంగా ఉండలేను. నువ్వంటే నాకు ఇష్టం లేదు నీరజ్, బలవంతంగా నిన్ను ఎలా ప్రేమించాలి? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు, నీకు దండం పెడతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నిన్ను చూస్తూ బ్రతికేస్తాను జ్వాల అంటూ అరిచాడు. బాబోయ్, వీడికి యమధర్మరాజు వీడి ఆత్మ కోసం వెయిట్ చేస్తున్నట్లున్నాడు. కానీ వీడికి అర్థం కావట్లేదు. ఎలా చెబితే అర్థమవుతుందిరా? పాపం నా వల్ల వాడి ప్రాణాలు పోతున్నాయంటేనే చాలా బాధిస్తుంది. ఏం చేస్తాం, చూసి బాధపడ్డం తప్ప. సర్లే పద అంటూ అక్క నుండి కాఫీ కేఫ్కి వెళ్ళారు ముగ్గురు. ఇక క్యాపిచినో కోల్డ్ కాఫీ ఆర్డర్ పెట్టి కూర్చున్నారు. అసలేంటి జ్వాల నీ పరిస్థితి? ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది. నీ వల్ల వేరే వాళ్ళు బలవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు. మనుషులను ప్రేమిస్తే కూడా చంపేస్తారా? ఏం చేస్తాం, అంత రాక్షసంగా ఉన్నప్పుడు మరీ ఇంత వైల్డ్గా ఉన్నాడేంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? బాబోయ్, వాడి గురించి ఆలోచిస్తుంటేనే టెన్షన్ పెరిగిపోతుంది. ఇలాంటి మిస్టీరియస్ స్టోరీని నేను ఎప్పుడు వినలేదు. అలాంటిది మనం డైరెక్ట్గా చేస్తున్నాం. మనకి ఎన్ని కష్టాలు వస్తే అంత స్ట్రాంగ్ అవుతాం విక్కీ. డోంట్ వర్రీ. వీళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలితే శిల్పంలాగా మారుతుంది చెప్పు. కరెక్టే అని వచ్చిన కాఫీని తీసుకుని సిప్ చేస్తూ మాట్లాడుకుంటూ ఫినిష్ చేశారు.
ఇక ఏదో గుర్తొచ్చిన దానిలా మొబైల్ చేతిలోకి తీసుకొని నందాకి కాల్ చేస్తుంది జ్వాల. చాలా బిజీగా ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. హా, ఎవరిని ఏసే పనిలో ఉన్నాడో బాబు అనుకుంటూ మళ్ళీ ట్రై చేసింది. లాస్ట్ కట్ అవుతుందనగా లిఫ్ట్ చేశాడు. చెప్పు అన్నాడు. బలుపు అనుకుంటూ ఏం చేస్తున్నావు అనింది. రెస్పెక్ట్ అన్నాడు బేస్ వాయిస్తో. ఏం చేస్తున్నారు సార్ అనింది సాగదీస్తూ. ఎందుకు? నన్ను పిక్ చేసుకోవడానికి మార్నింగ్ స్కూటీ తీసుకురాలేదుగా అనగానే వస్తున్నా. మీరు కాఫీ కేఫ్కి రండి, నేను అక్కడే ఉన్నాను. ఓకే అంటూ కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.